నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం ఏర్పాట్లను పర్యవేక్షించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. వరి చేలను పరిశీలించి తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. రూరల్ మండలంలో నష్టపోయిన వరి పంటను చూసి రైతులను పరామర్శ చేసిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వెలవల బాబ్జీ. జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వారికి దుప్పట్లు పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులు. అతిథులుగా పాల్గొన్న బీజేపీ నేతలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, దువ్వా శ్రీనివాసులు. మొంతా తుఫాన్ వలన పట్టణంలో ఎటువంటి నష్టం జరగలేదు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మొంతా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలకు తాడేపల్లిగూడెం పట్టణం 6వ వార్డుకు చెందిన సుమారు 41 కుటుంబాలకు చెందిన యానాదులను తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ విచ్చేసి ఏర్పాట్లను పరిశీలించారు. 6వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీనివాస్ ఏర్పాటు చేసిన భోజనాన్ని తుఫాన్ బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఎంఆర్ఓ సునీల్ కుమార్, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, చాపల రమేష్, రామ్ లక్ష్మణ్, ఎడ్లపల్లి పవన్ కుమార్, వై అనిల్ కుమార్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, అడ్డగర్ల సూరి, గట్టిం నాని, పసలకొండ కూటమి నాయకులు పాల్గొన్నారు. మూడు రోజులుగా తుఫాన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అందరికీ హెచ్చరికలు జారీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా మరి ప్రజల కోసం సర్వీస్ చేయాలి, ఎవరికి సెలవులు ప్రకటించకూడదని చెప్పిన సందర్భంలో తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓస్ అండ్ మన కమిషనర్ గారు పూర్తి బాధ్యత తీసుకుని నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా 24 hours డ్యూటీ చేశారు. వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ అధికారులు మనం ఏదో జీతం తీసుకుంటాం కాబట్టి ఏదో మచ్చరేసుకు వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసినందుకు వారికి ఫస్ట్గా అభినందన తెలియజేస్తూ మరి ఎందుకంటే ఏదైతే తుఫాను మనకి విధ్వంసం చేయకుండా భగవంతుడు ఆశీస్సులతో అందరూ బయటపడ్డాం. కొన్ని కుటుంబాలు అయితే నిరాశ్రయాలు అయ్యారు. ఎందుకంటే యానాదుల కాలనీ అనేది చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. ఈ వర్షానికి కూడా వాళ్ళ గుడిసెలు పడిపోయే పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఇక్కడ పెట్టి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని చేసినా కొన్ని మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా స్పందన ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సీను కానీ అక్కడ మా ఇన్ఛార్జ్ రూరల్లో కూడా మరి జగన్నాథపురం, రావిపాడు, అదేవిధంగా పరిబెళ్ళ, అప్పారావుపేట, జగన్నాథపురం ఈ గ్రామాల్లో కొంతమందిని దాదాపు 100 కుటుంబాలు మనం వాళ్ళ పునరావాసం కల్పించడం, వారి భోజనాలు ఏర్పాట్లు కానీ అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షం తగ్గేంత వరకు కూడా వాళ్ళకి శ్రేయస్గా ఉంచి మరి వాళ్ళందరినీ మళ్ళీ ఈ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళ ఇళ్ళలోకి వాళ్ళని పంపించి ఏర్పాటు చేస్తాం. ఏది ఇల్లు కూలిపోయినా వాళ్ళందరూ కూడా శాశ్వతంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేద్దామని చెప్పారు. దాని ప్రకారం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది. అందరూ కూడా అందరూ మన సమిష్టి బాధ్యత, పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరున్నా కష్టాన్ని చూడాలి, మనం ఆ కష్టాన్ని చూసి అందరూ ఆకలి లేకుండా చూద్దాం. అదేవిధంగా ఈరోజు వారందరూ కూడా రేషన్ బియ్యాన్ని అది ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే వారు రెక్కాడితే ఇంకా డొక్కాడదు. ఈ 3 రోజులు పని చేయలేదంటే తింటాకుండదు. కాబట్టి వారందరికీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కుటుంబాలు ఐడెంటిఫై చేసి 100 కుటుంబాలు ఉంటాయి. ఆ 100 కుటుంబాలకు కూడా రేషన్ సరుకులు అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే బాధ్యతనే ప్రభుత్వం తీసుకుని నేను కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి రేపు అరేంజ్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. వర్షం మళ్ళీ ఇలా వస్తూ ఉంది కాబట్టి ఎవరు భయపడద్దు.
మా తుఫాన్ అయితే తీరం దాటింది కాబట్టి మనం ఒక గండం గట్టెక్కినట్టే రైతులకి కొంత ఉపశమనం, కొన్ని చేలు పడిపోయిన అవి కూడా చూసి వచ్చాము. ఇప్పుడు కృష్ణంపాలెం, అల్లంపురం, కొన్ని గ్రామాల్లో రాయిపాడు ఇవన్నీ కూడా పడిపోవడం జరిగింది. ఇప్పుడు వరకు 1400 ఎకరాలు నమోదైంది. ఇంకా ఎంత ఉందో కూడా లెక్కేసి డ్యామేజ్ ఏం జరిగింది అనేది రైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా మనం అందరూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తాం. ఇవన్నీ కూడా నివేదికలు ఎప్పుడెప్పుడు పంపుతూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడు వరకు వచ్చింది 1400. ఈ గాలి, ఈ వర్షం ఉంటే ఇంకా ఉన్న చేలు కూడా పాడవుతాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా పాడైన తర్వాత ఎంతో కొంత మన ప్రభుత్వం ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మొండె తుఫాను వల్ల అతలోకుతలంగా ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి 35వ వార్డులో కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, అధ్యక్షుల్ని, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులని అందరినీ కూడా అలర్ట్ చేసి ఏదైతే తుఫాను స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ వార్డులో ఎక్కడైనా సరే స్లమ్ ఏరియాలో మరి ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, వాళ్ళకి ఏదైనా ఆటంకం కానీ ఇబ్బందిగా అయితే పునరావాస కేంద్రాల కింద ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అధికారులను కూడా మరి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి కమిషనర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తున్నారు ఆఫీసుల్లో. ఎందుకంటే నైట్ డ్యూటీలు చేసి గంటకి కూడా రిపోర్ట్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి కూడా మరి కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారికి పంపడం, ఎమ్మెల్యే గారికి పంపడం, మరి దాన్ని దిశానిర్దేశించి మా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 6వ వార్డులో మరి యానాదుల కాలనీ ఉందో వాళ్ళందరూ కూడా 41 మంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి అవసరమైన మరి ఏదైతే భోజనాలు కానీ, మార్నింగ్ టిఫిన్స్ కానీ, టీస్ కానీ అన్నీ కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొంతా తుఫాన్కు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దెబ్బతిన్న వరి పొలాలను మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. ఆయన బుధవారం నందమూరు, మారంపల్లి, అల్లంపురం, కృష్ణయ్యపాలెం, బి కొండేపాడు గ్రామాలలో పర్యటించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగేంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, సిరాపు శాంతికుమార్, గుండుమోగుల సాంబయ్య, బొద్దాని శ్రీనివాస్, కొనుపూరు ఉదయభాస్కర్, ఆరుమెల్లి రవి, జడ్డు హరిబాబు, కట్టా రంగబాబు, ఎలిశెట్టి నరేంద్ర, వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పంట నష్టపోయిన నెల రోజుల్లోపే నష్టపరిహారం అందించేవారమని అన్నారు. కౌలు రైతులు చేసే వరి పొలాలను ప్రభుత్వం ఉచితంగా సచివాలయాల ద్వారా సర్వే చేయించి ఈకవైసీ చేసి పంట నష్ట అంచనా వేసి పరిహారం అందించేవారని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకుండా అమరావతి విజన్ అంటూ వ్యవసాయాన్ని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఈ కోస్తా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసిన మొంతా తుఫాను నిన్నటి రాత్రి 12:30-2:30 గంటల మధ్యలో నర్సాపురం నుంచి తీరం దాటడం జరిగింది. ఎంతో ఆశతోటి పాపం ఇది ఈ సార్వా సీజన్లో మొట్టమొదట నాట్లు వేసిన తర్వాత మరి ఆ వేళ నారుమళ్ళు పోసుకుని ఎక్కడో బెంగాల్లోని తీసుకొచ్చి ఊడుపులు ఊడిపించి మందులేసి గుళికలు వేసిన తర్వాత వచ్చిన వర్షానికి మొత్తం నాశనం అయిపోవడం జరిగింది. మళ్ళీ రైతులందరూ కూడా మళ్ళీ రెండోసారి ఇక్కడి నుంచి మరి విత్తనాలు తీసుకొచ్చి నారు తీసుకొచ్చి ఊడ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టారు. ఇవాళ ఒక్కొక్క ఎకరానికి దగ్గర 25-30 వేల రూపాయల పైన పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఎంతో ఆశతోటి సరే ఏదో బయట పడతాం, దగ్గరికి వచ్చేసాం కదా, ఇంకో 10-15 రోజుల్లో కోతకు వచ్చేస్తున్న పరిస్థితుల్లో ఈ మొంతా తుఫాను మరి రైతుల ఆశల్ని కాదు, రైతుల వాళ్ళ దిక్కుదోసన పరిస్థితుల్లో గిట్టేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయవలసిన సహకారం ఏంటంటే రాత్రంతా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఉండి మేము రాత్రి అనగా నిద్రపోకుండా మానిటర్ చేసామన్నారు. చాలా సంతోషం. మీరు మానిటర్ చేశారు, అధికారులని అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా మీరు తీసుకున్న చర్యలు ఉపయోగపడినమాట వాస్తవం. అంటే దీంతో అయిపోలా. ఇవాళ రైతుని నిలబెట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.
మరి రాష్ట్ర కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ రైతుల్ని ఏదో కేంద్రం ఏదో ఇస్తుంది, అది ఇస్తే మనం ఇద్దాం అన్న అటువంటి పరిస్థితి లేకుండా మీ అంతటా ప్రభుత్వం ముందుకొచ్చి ఇమ్మీడియట్గా ఎన్యూమరేషన్ చేయించి కనీసం ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీను, అలాగే ఇన్సూరెన్స్ రూపేణ గత ప్రభుత్వం ఎలాగైతే చేసిందో అదే రీతిలో రైతులను ఆదుకోవటానికి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం వాళ్ళని నష్టాన్ని నుంచి బయటపడేలాగా బాధ్యత తీసుకోవాలి. అంతేగాని రాత్రంతా మేము సెక్రటేరియట్లో ఉన్నాం, మంచి పబ్లిసిటీ మాకు వచ్చింది అనుకుంటే సరిపోదు. జగన్ గారు ఉన్నప్పుడు 2 సంవత్సరాల ఎరగాలు వచ్చినప్పుడు 2 సంవత్సరాలు 35,000 కాడికి మాకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి. 6,000 ఏమో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. అదైనా 8 నెలలకు ఇచ్చారు. 8 నెలలకు కూడా అసలు రైతులకి చేంజ్ చేసే వాళ్ళకి మానేసి సొంత రైతులకి ఇచ్చేసారు. అవి మగతా తీసుకున్నారు, ఈ ఇన్పుట్ సబ్సిడీ తీసేసుకున్నారు. ఒక్క పైసా కూడా కౌలు చేసేవాడికి ఇవ్వలేదు. ఇప్పుడు అలా కాకుండా సార్ చెప్పినట్టు ఈ సంవత్సరం కౌలు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలాగా ఏర్పాటు చేయమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన 150 మందిలో కూడా 50 మంది కౌలు రైతులే, ఒక్క మనిషి కూడా సొంత రైతులేడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ సార్ చెప్పారు కాబట్టి అలా చేసి సహాయం చేస్తే మళ్ళీ ఊడ్చగలందులకు ఆల్రెడీ ఇప్పటికే వ్యవసాయం చేస్తలేదు ఎవరున్నా. చాలామంది మానేసి రోడ్లు తిరుగుతున్నారు కానీ వ్యవసాయంలోకి వస్తలేదు, నష్టపోతున్నామని. అందుచేత దయదలిసి గవర్నమెంట్ వాళ్ళు ఈ కౌలు రైతులకు ఇప్పించవలసిందని కోరి ప్రార్థించాను. ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా ఏది వచ్చినా కానీ అంటే కౌలు రైతు రావట్లా, అసలు రైతుకు వస్తుందండి. అసలు రైతు ఇన్సూరెన్స్ అలా చేసుకుంటున్నారు, కౌలు రైతు పండించేవాడికి ఏమి ఉండలేదండి. నష్టం అంతా కూడా కౌలు రైతు భరించాలి. ఇన్సూరెన్స్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా అసలు సొంత రైతులకి వెళ్తుంది. అది నేను 7 ఎకరాలు వ్యవసాయం కుడిసానండి. 7 ఎకరాలు పడిపోయింది. మొత్తం సగం కింద పాలు పోసుకుని ఉన్నాయి. సీఎం చంద్రబాబు ముందు చూపుతో మొంతా తుఫాన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడగలిగామని భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. రూరల్ మండలంలో తుఫాన్ కారణంగా పడిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అధికారులను అప్రమత్తం చేయడం వలన ఎటువంటి ప్రాణహాని కలగకుండా తుఫాన్ నుండి బయటపడగలిగామన్నారు. రూరల్ మండలంలో ఇప్పటికే 70% కోతలు పూర్తయ్యాయని 30% వరకు ఉన్నాయన్నారు. పడిపోయిన చెలకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, చిటికడి శ్రీనివాసరావు, కోనపాము వెంకటరావు, పరిమి వెంకటేశ్వరరావు, గన్నమణి అనిల్ కుమార్, కిలాడి సాయి, దళై తిరుమలరావు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2 రోజులుగా మోంతా తుఫాను కారణంగా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయిన పరిస్థితి ఉంది. ఇటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల దగ్గర నుంచి మరి శ్రీకాకుళం డిస్టిక్ దాకా కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎఫెక్ట్ ఉంది. ముఖ్యంగా నిన్న మా పవర్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవి గారు, అలాగే కేంద్ర మంత్రి మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారు, అలాగే నరసాపురం శాసనసభ్యులు నాయకర్ గారు, వీళ్ళందరితో కలిపి అక్కడ నరసాపురంలో కొంత పార్టు తిరగడం జరిగింది. అయితే నిన్నటికి పరిస్థితి ఏంటంటే కొద్దిగా గాలి ఉందో తప్పితే రెయిన్ కొంచెం తక్కువ ఉంది మనకి. అయితే రాత్రి జరిగిన మరి ఇవి రాత్రి మరి 8 దాటిన తర్వాత ఈ తుఫాను ప్రభావం అంతా కూడా కోనసీమ జిల్లాలోనే తీరం తాకడం జరిగింది. దాని మూలంగా కోనసీమ అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. పంటలన్నిటికీ కూడా విఘాతం కలిగింది. మన తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆల్రెడీగా ఒక 70-75% హార్వెస్టింగ్ పూర్తయిపోయింది. అయితే చాలామంది స్వర్ణ ఇక్కడ వేసిన పరిస్థితుల్లో మరి ఆ 20-25% కూడా నేల కొరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గాలి వేస్తే ఎక్కడా కూడా ఆ పంట నిలబడే అవకాశం లేదు. ఇప్పుడు పంట దిగుబడి కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం తప్పనిసరిగా రైతులందరినీ ఆదుకోవాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి గత 2 రోజులుగా మరి అధికారుల్ని
అలసత్వం లేకోకుండా వాళ్ళని, అలాగే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలన్నీ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి నాయకులందరినీ కూడా అప్రమత్తపరిచి మరి అందరినీ కూడా ఈ ఫీల్డ్లో ఉంచేలాగా ఏర్పాట్లు చేసి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా కేర్ టేకర్గా ఉన్నారు. ఒక్కొక్క శిబిరం దగ్గర ఒక ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొంతా తుఫాను వలన ఉక్కిరి బిక్కిరి అయిపోవడం జరిగింది. అదేవిధంగా రైతాంగం అయితే ఈరోజు మా మండలంలో వివిధ గ్రామాలు తిరిగి బాబ్జీ గారి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలు తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఏవైతే ఇవాళ వరిసేలు అయితే పూర్తిగా దెబ్బతింటడం జరిగింది. కోతకు వచ్చేసి అన్ని రైతులన్నీ పెట్టుబడి పెట్టేసి, కౌలు రైతులు కానివ్వండి, సొంత రైతులు కానివ్వండి, మొత్తం పెట్టుబడి పెట్టేసి ఆఖరి దశలో, కోత దశలో ఈరోజు ఈ తుఫాను రావడం, దీని మూలంగా మొత్తం ఈరోజు ఏదైతే 35-40 బస్తాలు అయ్యేది ఈరోజు ఇలా పడిపోవడం వల్లనే 20 బస్తాలు 25 బస్తాలు మించి అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 రోజుల నుంచి, ఈ తుఫాన్ నుంచి వారం నుంచి పబ్లిసిటీ చేయడం, ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఎందుకనంటే ఇది భగవంతుడు చేసే కార్యక్రమం కాబట్టి దాన్ని అయితే మనం ఆపలేం. కానీ ప్రాణ నష్టం ఎక్కడా జరగకుండా ప్రతి జిల్లాలో కలెక్టర్ని, ఆఫీసర్స్ని, అదేవిధంగా రాజకీయ నాయకుల్ని, మంత్రుల్ని అందరినీ ఎలక్ట్ చేసి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా మా మండలంలో కూడా ప్రతి విలేజ్లో కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రతి చోట వాటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా జనరేటర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరినీ కూడా సురక్షితంగా ఎక్కడైతే శిబిరాలు ఏర్పాటు చేశారో ఆ శిబిరాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఏదైనా వసతులు కావాలంటే ఇవ్వడం కూడా జరిగింది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొంతా తుఫాన్ పునరావాస కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు సందర్శించారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తుఫాన్ బాధితులకు 50 మందికి దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పాటే నాగేశ్వరరావు, విఆర్విఎల్ నారాయణ, అడప రమేష్, వన్నెంరెడ్డి నవీన్, కంచర్ల రాజా, క్రాంతి, పడాల కావ్యారెడ్డి, గంటా వెంకటలక్ష్మి పాల్గొన్నారు. జడ్పీ హై స్కూల్లో ఉన్న ఈ పునరావాస కేంద్రానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చి వారికి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం జరిగింది. మనకి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పీసీడీఓ మేడం గారు, వారి కొలీగ్స్ అందరూ కలిసి వారికి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి పాలు, గుడ్డు మొదలైన పౌష్టికాహారం అందించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున బిస్కెట్ ప్యాకెట్లు, దుప్పట్లు వారందరికీ కూడా అందజేయటం జరిగింది. వీరందరినీ అధికారులు శ్రద్ధగా చూస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యంగా లేకుండా చూసుకుంటున్నందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న అంతా బీభత్సంగా మన ఈ మొంతా తుఫాను యొక్క మనం ప్రకృతి విలయం చూసాము. అయితే ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళందరూ చాలా పేదవారు. ఏ పరిస్థితిలో వారి ఇల్లు అవన్నీ ఆ గాలికి ఎగిరి పడిపోతాయి అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా అధికారులు అందరూ కూడా వారిని తీసుకొచ్చి ఇక్కడ వీరికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం జడ్పీ హై స్కూల్లో విజిటింగ్ మానిటరింగ్ అధికారులు వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ కానీ వాళ్ళకి ఇచ్చిన సదుపాయాలు ఎలా ఉన్నాయని చెప్పి బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ విజిటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అధికారులు కానీ అలాగే ఇక్కడ ఉన్న బాధితులు కానీ వాళ్ళందరికీ కూడా అధికారులు పాపం చిన్నపిల్లలను చూసి ఇంట్లో ఎలా జరుగుతుందో అలాగా చిన్నపిల్లలను చూసినట్టు చూసి వాళ్ళ అధికారుల తీరు చాలా బాగుంది. వాళ్ళ ఇక్కడ పార్టీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంచి మేము వీళ్ళకి సంఘీభావంగా ఇంకా ఏమైనా హెల్ప్ కావాలేమని చెప్పి అడిగి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు. గత వారం రోజుల నుంచి కూడా మనకి మొంతా తుఫాను యొక్క బీభత్సాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించి ఇది చాలా విపరీతమైన విపత్తు అని చెప్పి
ప్రజలందరినీ కూడా అవగాహన చెప్పి వాళ్ళందరినీ కూడా నివాస ఎక్కడైతే మనకి కుటుంబ పరంగా ఎవరో ఇబ్బంది పడకుండా పునరావాస వ్యవస్థ లేకపోతే ఎక్కడైతే ప్రభుత్వం వారు నిర్మించారో అక్కడికి పంపించే విధానంగా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై వాళ్ళందరినీ కూడా సేఫ్టీ ప్లేస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ రోజున భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ పునరావాసగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని మా పట్టణ అధ్యక్షులు దుబా శ్రీని గారు, అలాగే మన జిల్లా కార్యదర్శి గారు, రాష్ట్ర కార్యదర్శి గారు ఆలేష్యం గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మంతా తుఫాన్ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో ఎటువంటి నష్టం జరగలేదని మున్సిపల్ కమిషనర్ రేస్ బాబు టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు పట్టణంలో ముందస్తు చర్యలు చేపట్టామని, అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. పట్టణంలో మంగళవారం రాత్రి వీచిన గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి, ప్రహరీ గోడలు కూలి. దీంతో మున్సిపల్ కమిషనర్ రేసుబాబు తక్షణమే చర్యలు చేపట్టారు. అలాగే రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వివరించారు. మనకి మౌంతా తుఫాను గత 3 రోజుల నుంచి మనకి ఎఫెక్ట్ అవ్వడం, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ప్రజలందరూ అప్రమత్తం చేసి వారందరినీ జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వ ఆదేశాలు, అలాగే జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు. దాని మీద మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా వివిధ శాఖల అధికారులతోటి రివ్యూ మీటింగ్ జరపడం, దాంట్లో భాగంగా మేము అందరూ కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యి మన మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండండి అని ఒక మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం, తర్వాత వివిధ ఓర్డింగ్స్ ఎక్కడైతే ఓర్డింగ్స్ ఉన్నాయో అవి తొలగించడం, అంటే పడిపోయే స్టేజ్లో ఉన్న ఓర్డింగ్స్ అన్నిటిని తొలగించడం, అలాగే డ్రైన్లు బ్లాకేజీలు ఎక్కడ ఉన్నాయో అవుట్లెట్స్ అన్నీ కూడా క్లీన్ చేయించడం, అలాగే తుఫాను వస్తే ఒక 2-3 రోజులు మనకు సరిపడగా నీటి నిల్వను ఉంచుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసి జనరేటర్స్ అన్నీ ఏర్పాటు చేసుకుని నీటి వల్ల ఇబ్బంది పడకుండా వాటి మీద కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే శానిటేషన్ పరంగా కూడా స్టాఫ్ను పెట్టి ఎక్కడికక్కడ చెట్లు అవన్నీ పడిపోతే దాన్ని ఎలా చేయాలని ఒక టీము, రెస్క్యూ టీం ఒకటి ఏర్పాటు చేసుకుని దాని ద్వారా కట్టల ద్వారా ట్రీ కట్టల్స్ ద్వారాగా చెట్లను తొలగించడం, అంతరాయం రోడ్డు మార్గానికి అంతరాయం లేకుండా టౌన్లో చూసుకోవడం, ఈ కార్యక్రమాలు అన్నింటికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని టైం టు టైం మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాపాడడం జరిగింది. దేవుని దయ వల్ల ఈ మౌంతా తుఫాను తీరం దాటి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అలాగే మనకి వెళ్ళిపోయినా కానీ ఒక 24 గంటల వరకు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఈ వర్షాభావం వల్ల కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు మేము ఇచ్చే నీటిని కాసి చల్లార్చుకుని తాగండి, మీ పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలు ఇవన్నీ లేకుండా శుభ్రంగా ఉండండి, చెత్తను రోడ్డు మీద డ్రైన్ల మీద వేయద్దు. దయచేసి గమనించండి, మీరు వెళ్తూ చెత్తను మూటగట్టి బండి మీద పట్టుకెళ్ళి వెళ్తూ రోడ్ల మీద డ్రైన్లో వేసేస్తున్నారు. అలాగే మేము పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి, ప్రజలు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాగే స్టాఫ్ అందరినీ కూడా ఎలక్ట్ చేసి ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పురపాలక సంఘం నుంచి పాలన అందిస్తున్నాం. కనుక ఈ పాలనలో మీరు అందరూ భాగస్వాములు అయ్యి సహకరించి ముందుకు రావాలని కోరుకుంటూ, అధికారులందరి సమన్వయంతో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా తుఫాను పరిస్థితులను అధిగమించామని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం, అప్పారావుపేట, జగన్నాథపురం, పడాల గ్రామాల్లో సుమారు 185 మందికి పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సచివాలయ సిబ్బంది సైతం అందుబాటులో ఉండి విడతల వారీగా సేవలందించారన్నారు. మౌంతా తుఫాను వల్ల మరి తాడేపల్లిగూడెం పట్టణం మరియు గ్రామాల్లో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇళ్ల నష్టం కానీ జరిగి ఉండలేదు. సుమారు 1700 ఎకరాలు నీట మునిగినట్టుగా ప్రస్తుతానికి గుర్తించడం జరిగింది. మరి క్షేత్రస్థాయిలో 2-3 రోజుల తర్వాత పరిశీలించి ఎంతవరకు వరి పంట నష్టమైనది అనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం. అదేవిధంగా మరి ముందుగా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మరి అర్బన్లో 6వ వార్డులో కానీ, అదేవిధంగా జగన్నాథపురం అండ్ అప్పారావుపేట, పడాల గ్రామంలో కొన్ని హౌసెస్ ఉన్న వాళ్ళని ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ స్కూల్స్లో చేసి వాళ్ళందరికీ భోజనం కానీ ఉదయం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క తుఫానికి మరి అధికారులందరూ కూడా చాలా బాగా పనిచేశారు. ఇటు రెవెన్యూ కానీ, ఇటు
అన్ని శాఖల సిబ్బంది కూడా సమన్వయంతో చేశారు. ఎటువంటి నష్ట నివారణ లేకుండా ముందస్తు ప్రణాళికతో గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఎమ్మెల్యే గారి సూచనతోటి అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. మరి పనిచేసిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు మండలం పెంటపాడు వెలమపేటలో శ్రీ గౌరీశంకర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వెలమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ గౌరీశంకర మహోత్సవాలు కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. మహిళలచే 108 కలశాలతో నదీ జలాభిషేకం నిర్వహించారు. రెండో రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ హోమం నిర్వహించారు. బుధవారం సచివోలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ దంపతులు, కృష్ణంరాజు దంపతులు పీటల మీద కూర్చుని చండీ హోమం నిర్వహించారు. సాయంత్రం నవగ్రహ యంత్రార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, దాసరి కృష్ణవేణులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే గౌరీదేవి పూజలు ఈ సంవత్సరం నూతన ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించవలసి ఉండగా తుఫాన్ కారణం చేత వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 1వ తేదీ శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, 4వ తేదీ మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించనున్నామని తెలిపారు. 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలా తోరణం, తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతాయని అన్నారు. అదేవిధంగా 6వ తేదీ రాత్రి అమ్మవారి భారీ ఊరేగింపు, 11వ తేదీన అఖండ కార్తీక అన్న సమారాధన కార్యక్రమంతో ఈ గౌరీదేవి పూజలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు దాతలు సహకరించాలని కోరారు. శ్రీ గౌరీ శంకర మహోత్సవాల సందర్భంగా ఈరోజు 2వ రోజు గణపతి పూజ, పుణ్యాహోచనము, పంచగ్రవై ప్రాసన, మండపారాధన, గోపూజ, అభిషేకము, కుంకుమ పూజ, నక్షత్ర హోమము, చండీ హోమము
9 రోజుల పాటు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడానికి అనుకున్నాం, కానీ తుఫాన్ కారణంగా దాన్ని వాయిదా వేసి మరలా ఇంకొక రోజు అనేది మేము అందరికి కూడా తెలియపరిచి అందరి సమక్షంలో ఈ కళ్యాణం ఏర్పాటు చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ఈరోజు సచివాల గ్రామం నుండి వచ్చి లావేటి సీన్ గారు వారి మిత్రబృందం వచ్చి ఈరోజు ఇక్కడ హోమంలో పాల్గొన్నారు. ఈ అమ్మవారంటే ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తిభావంతో ఉండి ఈ అక్కడ పూజలు అతివైభవంగా జరగడానికి అతివైభవంగా జరిపించడానికి కారకులైన అమ్మవారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో ఈ వెంటపాడు గ్రామమే కాకుండా ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు. అమ్మలగన్న అమ్మ మా గౌరీ తల్లి 75 సంవత్సరాల పురాతనమైన మహాతల్లి. ఈ రోజు వరకు ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఏ లోటు లేదు. ఆరోగ్య రీత్యా కానీ ఏదైనా 86లో తుఫాన్ వచ్చిన పెంటపాడు గ్రామంలో చుట్టుపక్కల జనాలందరూ తీసుకొచ్చి మా కమిటీ నుంచి మా సంఘం నుంచి అందరికి భోజనాలు పెట్టారు పెద్దలు. అంత ఆ తల్లి దయ వల్ల మేము ఎప్పుడు ఇలా ముల్లక అన్నది పెరగం. ఇప్పుడు కూడా ఇంత తుఫాన్లో కూడా అసలు ఏ రోజు పూజకి కలిస పూజకి కానీ నిన్న కుంకుమ పూజకి కానీ దేనికి ఆటంకం లేకుండా అమ్మ మమ్మల్ని ఎలా నడిపిస్తూ ఇంకా 6 రోజులు ఉన్నది. ఈ 6 రోజుల్లో కూడా కళ్యాణాలు, మా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, నరసింహస్వామి కళ్యాణం, ఏకాదశి రోజు బిళ్ళపత్ర పూజ, సత్యనారాయణ రోము ఇవన్నీ ఉన్నాయి. మహిళలందరూ ఇంత మంచి కార్తీక మాసంలో మనకు అమ్మ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరూ వినియోగించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొనాలి. మాకు అదృష్టంగా ఇక్కడ గోమాత పూజలే కానీ అభిషేకాలే కానీ హోమాలకు కానీ మాకు ఆ తల్లి అనుగ్రహించినందుకు చాలా సంతోషపడుతున్నాం. మాది ఏలూరు జిల్లా సచివాల గ్రామం అండి, మాది మండలం. ఈ రోజున అమ్మవారి యొక్క పూజకు అనుగ్రహించినందుకు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నందుకు ఇక్కడికి వచ్చిన ఆలయ కమిటీ కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఆ అమ్మకు అనుగ్రహం మాకు మా కుటుంబానికి అలాగే గ్రామానికి ఇక్కడ పెద్దలకి అందరికి కూడా ఉండాలని కోరుతున్నాం. అదే కాకుండా ఇక్కడ జరుగుతున్న పూజా విధానం కూడా చాలా సాంప్రదాయకంగా ఎక్కడ పద్ధతిలో అక్కడ శుభ్రంగా అవలంబిస్తూ చాలా మనసుకు తృప్తి కలిగించేలాగా ఈ రోజున పూజలు జరుగుతున్నాయి. ఇలాంటి పూజల ద్వారా శుభం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున అలాగే పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన పన్నులు లేక ఇబ్బంది పడుతున్న రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ వలవల బాబ్జీ హాజరై స్వయంగా వారికి వడ్డన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల నిరుపేదలు ఎవరూ పస్తులతో ఉండకూడదని ఉద్దేశంతో పరిమి రవికుమార్ ఆయన మిత్ర బృందంతో కలిసి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటం వల్లనే నాయకులుగా వారి హృదయాలు నిలిచిపోతారని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, అవసరమైతే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వలవల బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టైర్లెస్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, చిటికని శ్రీనివాసరావు, కోనపాము వెంకటరావు, పరిమి వెంకటేశ్వరరావు, గన్నమణి అనిల్ కుమార్, కిలాడి సాయి, దళై తిరుమలరావు మరియు చిన్నతాడేపల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నతాడేపల్లి గ్రామంలో మరి గత 2 రోజులుగా కురిసిన వర్షాలకి ఎవరో కూడా పనుల్లోకి వెళ్ళిన పరిస్థితులు లేవు. ఆ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకుందామన్న ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీ అయిన పరిమి రవికుమార్ గారి ఆధ్వర్యం, అలాగే ఇక్కడ ఉన్న వారి ఫ్రెండ్స్ అందరి ఆధ్వర్యంలోనూ ఈ చింతాడిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరి కడుపు నింపే ఆలోచనతోటి మంచి కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈవేళ ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మరి రవికుమార్ వాళ్ళ మిత్ర బృందం అందరినీ కూడా అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజల్లోకి మనం ఏంటనేది మరి గుర్తింపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి తప్పనిసరిగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, అన్నదానం అంటేనే ఒక శుభ పరిణామంగా ప్రజలందరూ కూడా గుర్తుంచుకునే పరిస్థితి ఉంటది. ఆ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మళ్ళీ ఇంకొకసారి వీళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మొందా తుఫాను కారణంగా గత 2 రోజులు బట్టి ఈ
ప్రకృతి వైపరీత్యాలు అందరికీ తెలిసిన విషయమే. దానిలోని భాగంగా ఈరోజు ఈ పునరావాస కార్యక్రమాల్లోని మన చింతాడపల్లిలో వీళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన పరువు రవికుమార్ గారు, భారతి గారు, మన పార్టీ వాళ్ళు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక అలాగే గత ప్రభుత్వాల్లో కన్నా ఈ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఈ ముందస్తుగా ప్రతి అధికారులను కూడా అప్రమత్తం అలర్ట్ చేసి ఒక ప్రాణ నష్టం లేకుండా, అలాగా ప్రకృతి నష్టాన్ని మనం ఆపేయలేం, ప్రాణ నష్టాన్ని మాత్రం చాలా మటుకు ఆపేయడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వారు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉండి అలర్ట్ చేసి ఎక్కడికక్కడ ప్రాణ నష్టం లేకుండా తగు చర్యలు తీసుకున్నందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంభవించిన ప్రకృతి విపత్తుకి నిజంగా పేద ప్రజలు నిజంగా ఇళ్లలో ఉండి వంట చేసుకోలేని పరిస్థితిలో ఉండి నిత్యావసర వస్తువులని సరుకులన్నీ తడిసిపోయి బట్టలు కూడా పాడైపోయిన పరిస్థితిలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల చైర్మన్ వల్లల బాబ్జీ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా చిన్నదాడపల్లి ఎక్స్ ఎంపీపీ మరియు రోడ్ల మండలి అధ్యక్షులు రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారందరికీ కూడా ఈ యొక్క ఆకలి బాధ తీర్చడానికి మేము గ్రామస్తులందరూ కలిసి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయమన్నది. ఇది కూటమి ప్రభుత్వ ఆదేశానుసారం ఏ ఒక్క పేదవాడు పూర్తిగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి గతంలో తిత్లీ కానీ, హుదూ తుఫాన్ కానీ ఏ తుఫాన్లు వచ్చినా ఆయన యొక్క నిబద్ధతకు కార్యకర్తలందరూ కూడా ఆయన యొక్క పిలిపిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగా పనిచేస్తూ నిజంగా ఈ రాష్ట్రంలో ఆయన యొక్క పిలుపు కోసం వేచి చూసి ఆపదలో ఆపనాస్తం అందించడానికి అటువంటి క్రమశిక్షణ నేర్పిన నాయకత్వం మాకుంది. రెండవ తుఫాన్ కారణంగా ఊరుగుడిసెల్లో ఉన్న జనాల్ని ఒక చోట చేర్చి వారందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజన కార్యక్రమాలు మా చింతాడేపల్లి గ్రామ తాడేపల్లి మండల పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయిన పరువు కుమార్ ఆధ్వర్యంలో, అలాగే మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించండి. ఈ కార్యక్రమానికి అందరూ చాలా ఆనందంగా వచ్చేసి మా గ్రామ ప్రజలు కూడా సహకారం చేయడం జరిగింది. అలాగే ఇలాంటి మంచి పనులు చేయడానికి మాకు మా తోటి వారందరికీ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, అలాగే మా రవికుమార్ని, బాబ్జీ గారిని ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆస్తిని అవకాశాలుగా మార్చుకునే సాధనమే ఆధునిక టెక్నాలజీ అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వివేకానంద గడియారం సూచించారు. ఏపీ నీట్లో టెడ్ ఎక్స్ కార్యక్రమాన్ని ప్రాంగణంలోని రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలకు దీటుగా రాణిస్తుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని వివరించారు. అతిథులను డీన్లు, ఆచార్యులు శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్ గాను, ఆర్గనైజర్గా పయ్యావుల కృష్ణప్రియ, కోఆర్గనైజర్గా వేదాంత్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ డాక్టర్ జేబి వీరేష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు, మౌంజిపాడు గ్రామాలలో తుఫాన్ కారణంగా నేలకంటిన వరి పొలాలను తాడేపల్లిగూడెం డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి ఏడి గంగాధర్రావు, వ్యవసాయ అధికారి చిర్ల రవికుమార్లు మంగళవారం పరిశీలించారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, కస్బా పెంటపాడు గ్రామ సర్పంచ్, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు పీతల సత్యనారాయణ, ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ, మాజీ సర్పంచ్ అల్లాడి వెంకటేశ్వరరావు, మౌంజిపాడు సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, నెక్కలపూడి శ్రీరామమూర్తి, దమ్మలపాటి రాజారావు, నల్లమాటి శ్రీనివాసరావు, గ్రామ రైతులు వారిని అనుసరించి నేలకొరిగిన వరి పొలాలను వ్యవసాయ అధికారులకు చూపించారు. వ్యవసాయ అధికారులు రైతులకు తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన పంటకు సబ్సిడీ ఇప్పించాలని, తడిచిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన వరి చేలన్నిటినీ నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఒక 15 రోజుల్లో కోతలకు అంతా సిద్ధంగా ఉంది. ఈ టైంలో ఈ తుఫాన్ రావడం అన్నది చాలా రైతులు ఎంతో కష్టపడి
ఇంకా కోతలకి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ టైంలో రావడం అన్నది మరి చాలా విచారించవలసిన విషయము. మరి ఇవి ఎక్కడ చూస్తే నీళ్ళలో మునిగిన సిచ్యువేషన్ అయితే లేదు. క్రాప్ లాడ్జింగ్ అంటారు, అంత పడిపోయింది మాత్రం జరిగింది. మరి ఇప్పుడు వర్షం ఆగితే కనుక పెద్ద ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఎంతైనా సరే పంటల కోత కోసేటప్పుడు రైతుకి ఖర్చు బాగా పెరిగిపోయే పరిస్థితి అనేది బాగా కనిపిస్తూ ఉంది. మరి ఇంకా వర్షం ఎక్కువ పడి మన నీళ్ళలో మునిగిపోయి అటువంటి వాతావరణం ఎక్కువ రోజులు ఉన్నట్లయితే కనుక అది మొలిసే పరిస్థితి కూడా మనకి, దాని నిద్రావస్థ ఉన్నా కూడా మరి ఈ చేను మీద మొలిసే పరిస్థితి ఉండొచ్చు. అటువంటి పరిస్థితి కనుక వచ్చేటువంటి పరిస్థితి ఉంటే కనుక దానికి కళ్ళు ఉప్పు 1 లీటర్ నీటికి 50 గ్రాములు అంటే 5% అంటారు. ఆ విధంగా మనం దాని కళ్ళు ఉప్పు పిచ్చిదారి చేసుకుంటే కనుక ఆ మొలక రాకుండా ఉంటుంది. మరి అలాగా పడిపోయిన పరిస్థితుల్లో ఏంటంటే ధాన్యం రంగు మారిపోయే పరిస్థితి, ఈ విధంగా వారిపండు తెగులు కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇలా రంగు మారకుండా తర్వాత పొడ తెగులు కూడా రాకుండా ఉండాలంటే ప్రోపికనజోల్ తీర్చిన మందు ఉంటుంది కదా, ఆ వర్షం తగ్గి అంతా ఆగిపోయిన మందు ఎకరానికి 200 మిల్లీలీటర్ కనుక పిచికారీ చేసినట్లయితే మరి ఆ విధంగా పంట పాడైపోకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. నిన్న సంభవించినట్టు ముంతా తుఫాను ప్రభావం వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం మన మండలంలో సుమారు 2400 ఎకరాలు కూడా పడిపోవడం జరిగింది. అయితే వర్షాలు లేకుండా నీరు నిలవ ఉండకపోతే కనుక తేరుకునే అవకాశం ఉంది. వర్షాలు పడినట్టయితే కనుక రైతాంగానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా సరే గౌరవనీయులు ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి మా పై అధికారులను కూడా తెలిపి మీ అందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల వెంటే ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా మా గ్రామంలో ఉండే విఏ కానీ మేము కానీ ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మమ్మల్ని ఏ సందేహం ఉన్నా సరే ఖచ్చితంగా అడగచ్చు. మోంతా తుఫాన్ నేపథ్యంలో గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున గాలులు వీచడం వల్ల చేతికి వచ్చిన పంట అంతా కూడా నేలకొరికిపోయింది. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా అన్ని శాఖల అధికారులను కూడా ఫీల్డ్ లో ఉండమని చెప్పారు. దానిలో భాగంగానే తాడేపల్లిగూడెం చెందినటువంటి అగ్రికల్చర్ ఏడీ గారు గంగాధర్ గారు, అదేవిధంగా పెంటపడి ఏవో గారు రవికుమార్ గారితో పాటు వారి సిబ్బంది కూడా ఈ రోజున ఫీల్డ్లోకి రావడం జరిగింది. రైతులు చాలా నష్టపోయారండి, అంతా కూడా చూస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మొత్తం పెట్టుబడులన్నీ పెట్టేసిన తర్వాత అకాలంగా వచ్చిన ఈ తుఫాను వల్ల నష్టపోయారు. కాబట్టి రైతులకి మేలైన విధానాలను తీసుకోవాలి. ఎందుకంటే రైతులకి వారికి తగిన సూచనలు సలహాలు చెప్తారు, వాటిని రైతులు పాటించాలి. పాటించి ఎంతో కొంత నష్టం మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే నష్టపోయే రైతులకి సంబంధించిన పూర్తి పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగురైతు విభాగం తరఫున వారు కోరతాం. అయ్యప్ప దీక్షదారులకు కడుపు నిండా ఆహారం పెట్టాలన్న కొవ్వూరు గాంధీరెడ్డి కుటుంబం దృఢ సంకల్పం తుఫాన్ సైతం లెక్క చేయలేదు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ దాతలు ఎక్కడా వెనకడుగు వేయలేదు. రెయిన్ ప్రూఫ్ టెంటులు వేసి దీక్షదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భిక్ష పెడుతున్నారు. వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ దాత కొవ్వూరి అమ్మాజీ తన భర్త స్వర్గీయ కొవ్వూరి గాంధీరెడ్డి ఆశయ సాధనకు కట్టుబడి రోజుకు 700 మందికి చొప్పున 1 నెల రోజుల పాటు అన్నదానం చేస్తున్నారు. వర్షాలకు స్వాములు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా క్లిష్ట పరిస్థితుల్లో కూడా అన్న సమారాధన చేస్తున్న కొవ్వూరు గాంధీరెడ్డి కుటుంబానికి స్వాములు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అన్న సమారాధన ఇన్ఛార్జ్ అయ్యప్ప సేవా సమితి కోశాధికారి ద్వారంపూడి దేవరాజురెడ్డి పర్యవేక్షణలో అన్న సమారాధన జరుగుతుంది. కొవ్వూరు గాంధీరెడ్డి కుటుంబం ప్రతిరోజు సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి ఇన్ఛార్జ్ అధ్యక్షులు సూరప వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ, సభ్యులు ఆదూరి పెద్ద వెంకటేశ్వరరావు, మొక్కరాల రామచంద్రరావు, ముత్యాల కృష్ణ, రామరాజు తదితరులు పాల్గొన్నారు. అన్నదానశాలలో 4 రోజుల నుంచి అమ్మాజీ గారు ఇంత వాన్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో ప్రయాసపడి ఖర్చు ఎంతైనా లెక్క చేయకుండా అన్నీ కూడా ఈ ముసురులో అన్నీ డబల్ రేట్లు అయిపోయి అయినా ఖర్చుకి వెనకాడకుండా ఈ అన్నదాన కార్యక్రమం స్వాములందరికీ పెట్టాలనే కుతూహలంతో ఈ అన్నదాన కార్యక్రమం 4 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం స్వాములకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబం అంతా కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం స్వాములందరూ కూడా.
డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్గూడెం నందు సమగ్ర పోషక యాజమాన్యంపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులకు 15 రోజుల శిక్షణ కార్యక్రమం 2వ రోజున డాక్టర్ యు శివకుమార్ సహా ఆచార్యులు ఉద్యాన కళాశాల వెంకటరామన్గూడెం వక్తగా విచ్చేశారు. వివిధ ఎరువులలో ఉన్న మొక్కల పోషకాలు మరియు వాటి శాతం, ఫోలియర్ స్ప్రే కోసం ఎరువుల ద్రావణం తయారు చేయడం, అప్లికేషన్ పద్ధతులు వంటి అంశాల మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు, డాక్టర్ డి వెంకటస్వామి, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కోస్టల్ జోన్ 1 కొవ్వూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోస్ట్ డైరెక్టర్గా డాక్టర్ బి పెదబాబు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ దేవి వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ కె అర్చన పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈల్నాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వర స్వామి వారికి ఎంతో వైభవంగా పంచామృత అభిషేకములు, సహస్రనామాలతోటి గరికి పూజా కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరిగాయి. కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి కొంగు బంగారమ్మ స్వామివారి ఎన్నో కోరికలు నెరవేరాయి. సంతానం లేని వారికి సంతానం కలిగింది, వివాహం కాని వారికి వివాహం కలిగింది. స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుని నిష్కలంకంగా స్వామివారిని స్వామి మేము ఈ కోరికతో వచ్చామని అన్న వారికి ప్రతి భక్తులకి కూడా కోరికలు నెరవేరాయి. కావున ఒకే స్థల మీద సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం అనేది అసలు ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో ఎంత అందమైన సుందరమైన స్వరూపం ఎక్కడా లేదు. పైగా ఈలి నాని గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక డిబ్బీని కూడా పెట్టకుండా అన్నీ కూడా ఆయనే స్వయంగా చేతులతోటి చేయడం జరుగుతుంది. అన్నదానం కూడా ఆయన సుమారు 5,000 మందికి అన్నదానం కూడా చేశారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో 3వ రోజు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ పతి వీరస్వామి అవినీతి రహిత సమాజం, అవినీతి అరికట్టేందుకు చేయవలసిన కృషిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ ఏ జనార్దన్ రావు, కేవి సత్యప్రకాష్, విఎస్ జానబాబు, ఏవి లక్ష్మణరావు, విద్యార్థులు కొండలరావు, జగదీష్ మాట్లాడుతూ సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం తదితర విషయాలపై చర్చించారు. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రీడర్స్, సీనియర్ సిటిజన్స్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొంతా తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయిన ఉద్యాన పంటల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ద్వారకా తిరుమలలోని పంగిడిగూడెం, ఎం నాగులపల్లి గ్రామాలలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతుల నుండి పంట నష్టం వివరాలను సేకరించారు. పంట నష్టాలను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మానుకొండ వీర్రాజు, పలువురు రైతులు పాల్గొన్నారు. మొంతా తుఫాను కారణంగా ఏదైతే కొన్ని పంటలకి తీవ్ర నష్టం జరిగింది ఏలూరు జిల్లా పరిధిలో, ఆ పంటలన్నింటినీ కూడా మేము రైతు సంఘంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో ఇవాళ బంతి తోట వేసిన రైతు నష్టాలు మేము పరిశీలించాము. అరటి పంట నష్టాలను కూడా పరిశీలించాము. ఇక్కడ రాంబాబు అనే రైతు ఈరోజు బంతి తోటను వేశారు. చూస్తూ ఉంటే పైకి పూలు చాలా బాగున్నట్టు కనబడతా ఉన్నాయి. వాస్తవంగా ఈ పూలన్నీ కూడా ఇవన్నీ కూడా పనికిరాని పూలుగా తయారైనవి. మార్కెట్లో ఈ పూలు కొనే పరిస్థితి ఉండదు. ఎకరానికి 40-50 వేలు పైగా పెట్టుబడి పెట్టాడు రైతు. మరి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత తీరా చూస్తే తుఫాను వల్ల ఈ బంతి తోట అంతా కూడా నేలవాలిపోయింది. పూలు చూస్తూ ఉంటే మాడిపోతూ ఉన్నాయి. పూలైతే అందంగా ఉన్నాయి. రైతు బతుకు మాత్రం ఇవాళ అప్పులు పాలైపోయే పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం అంతేకాకుండా అరటి ఇట్లాంటి పంటలకు కూడా నష్టం జరిగింది. మరి ఉద్యాన పంటలకు కూడా ఈ తుఫాను వల్ల నష్టం జరిగింది. ఈ మొంతా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాలని వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొంతా తుఫాను ఏ రకంగా రైతులను నష్టపరుస్తుంది అనేది మేము రైతు సంఘంగా పర్యటన చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే ప్రతి పంటకి కూడా చాలా నష్టదాయకంగా కూరగాయల పంటలే కానీ అలాగే అరటి కానీ చాలా నష్టదాయకంగా ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే
ఏదైతే ప్రభుత్వం 100 కిలోమీటర్లు దాటి గాలులు వస్తాయన్నారో అది ఈ ప్రాంతంలో అంతగా రాలేదు. నిజంగా కూడా 100 కిలోమీటర్ల గాలి వచ్చి ఉండుంటే పామాయిల్ తోటలే కానీ కొబ్బరి తోటలే కానీ అన్నీ కూడా వేళ్లతో సహా పడిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇట్లా చూసినా సరే ఈరోజు రకరకాల కూరగాయలు ఈ ప్రాంతంలో పండుతాయి. ఆ తోటలన్నిటికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఆ తోటలో గెలలకు వచ్చిన అరటి తోటలో మరి గాలి రాకుండానే చాలా తోటలో సగం సగం పడిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. అరటి తోటలకు విపరీతంగా పెట్టుబడులు అవుతూ ఉన్నాయి. 1 ఎకరం బంతి తోట వేసాను. మొక్క ఖర్చు వచ్చి 3 రూపాయలు, ఎకరానికి వచ్చి 6,000 మొక్క పడుతుంది. 20,000 దాదాపుగా మొక్క ఖర్చును, దుక్కులకు ఒక 10,000 ఖర్చులు, పురుగులు మళ్ళీ పురుగు మందులు ఎరువులు కలిపి అయ్యో ఒక 20,000 ఖర్చు, దాదాపుగా ఎకరానికి 80,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం టైం ఇది, మేము దసరా కార్తీక మాసం కలిసేలాగా వేసుకున్నాం ఈ పంటని. కానీ తీరా ఈ టైంలో తుఫాను వచ్చింది, మెంతా తుఫాను వచ్చింది. దీని ప్రభావం వల్ల పువ్వు అంతా ఎందుకు పని రాకుండా పోయింది. మార్కెట్కి వెళ్తే తడి పువ్వు తీసుకుంటున్నారు, పొడి పువ్వు అయితేనే తీసుకుంటామంటున్నారు. తడి పువ్వు అంతా ఏం చేసుకోవాలో తెలియట్లేదు. పెట్టుబడి పెట్టినంత మాకు అంతా నష్టం వచ్చింది. ఈ నష్టపరిహారం మా ప్రభుత్వం ఎంతగా సహకరించిపోతే ఈ ఉద్యాన పంటకి మళ్ళీ మేము కోలుకునే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు మంచి డిమాండ్ ఉండే టైం అసలు లెక్క అయితే ఈ టైంలో వర్షం వచ్చి మమ్మల్ని మాకు కన్నీళ్ళు మిగిల్చింది. దాదాపుగా ఒక ఎకరానికి కనీసం చూసుకున్న 50,000 అన్న ప్రభుత్వం ఆదుకుంటే ఎంత కొంత రైతు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. మొంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరి చేలు నేలకొరిగాయి. భీముడోలు, ఉంగుటూరు, నిడమరు, గణపవరం మండలాల్లోని వరి క్షేత్రాల్లో స్వర్ణ రకం వంగడం పెద్ద ఎత్తున నేలకొరిగి రైతన్నను నిలువునా ముంచింది. ఇప్పటికే ఎకరాకు సుమారు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, దీపావళి సమయానికి చేతికొచ్చిన పంటను తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వేచి చూడగా ఇప్పుడు తుఫాన్ దాటికి చేను మొత్తం పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మొన్న దీపావళికి కోద్దాం అనుకున్నాం, దీపావళి కోద్దాం అనుకున్నప్పటికీ ఈ అకాల వర్షం, ఈ తుఫాను వేటకు మొత్తం నేలంటేసిందండి. 30-40,000 దాకా పెట్టుబడి అయిపోయిందండి. ఏం లేదండి, చేతికొస్తే మరి చేతికొచ్చాక పడిపోయిందండి మొత్తం. ఈ వర్షం 4 రోజుల కింద బాగానే ఉందండి, చేను మొత్తం నేలంటేసింది. నేలంటేసి బీభత్సంగా కింద మొక్కలు వచ్చేస్తున్నాయి, పైనుంచి నీళ్ళు అవి దిగుతున్నాం వల్ల మరి ఎంతవరకు అవుతుంది. మిషన్ కోద్దామంటే ఒరిపించాక కోతకైనా చేతికి వచ్చేలా లేదండి. ఇది 1-4 గంటలు అయినా వాళ్ళు ఎంతవరకు ఒప్పు చేయగలదు అని తెలుస్తలేదండి. ఇది వేరే గవర్నమెంట్ ఆదుకోవాలని పై అధికారులు కూడా వచ్చారండి చూస్తాకే. మరి ఏం చేస్తారో అన్నారని మరి ఏం చేస్తారో తెలియదండి. మీరు అసలు గవర్నమెంట్ చూడ ఉన్న ఆధారం దారి తెలియదండి. లేదండి, ఈ మధ్యకాలంలో లేదండి. ఎప్పుడో 96లో అలా 96 అన్నారు కానీ అప్పుడు పడుతున్నా మళ్ళీ ఎంత పైగతంగా ఎప్పుడు లేవండి. ఈ ఏడు మరీ దారుణంగా ఉందండి. ఇది స్వర్ణ అండి. నేను దగ్గర 12 ఎకరాలు ఊడిచానండి. 12 ఎకరాలు నేలంటేసిందండి. ఎంత కౌలు పొలం అండి ఇదంతా. ప్రభుత్వం ఆపుగా ఆయన చూసి చెయ్యాలండి. మరి మాకు ఆధారం లేదండి. ప్రభుత్వం ఏం చేసి దారి లేదు. అది పాత కొల్లో విభత్తంగా పడిపోయిందండి. అది ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.